తాజా 30 జూనియర్ ఎన్టీఆర్కు పోటీగా నందమూరి కుటుంబీకులు ఒక హీరోని మొదట్లో తీసుకొచ్చారు. ఒకటేసారి చాలా సినిమాలను లాంచ్ చేసి పెద్ద హీరోని చేయాలని ప్రయత్నించారు. ఆ హీరో పేరు తారకరత్న. తాత ఎన్టీఆర్ పేరులో నుంచి తారక అనే పదాన్ని తీసుకుని ఈయనకు తారకరత్న అని పేరు పెట్టారు. కానీ బ్యాడ్ లక్, ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో తారక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. అక్కడ కూడా అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోతోంది. తెర మీద సంచలనం సృష్టించలేకపోయినా రియల్ లైఫ్లో మాత్రం తారక్ పెను సంచలనాన్ని కలిగించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామూలుగా అయితే ఈ ప్రేమ పెళ్లి గురించి అంతగా ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే టాలీవుడ్లో ఎందరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తారక్ పెళ్లి చేసుకున్నది విడాకులు తీసుకున్న వ్యక్తిని. అందువల్ల ఈయన వివాహానికి ప్రాధాన్యం ఏర్పడింది. దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి మాజీ భార్య అలేఖ్యను తారకరత్న పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి రెండు వైపుల నుంచి అంగీకారం లేదు. సినిమా రంగానికి చెందిన వ్యక్తి వద్దని అలేఖ్య కుటుంబ సభ్యులు, డైవర్స్ తీసుకున్న అమ్మాయి అసలు వద్దని తారకరత్న కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అలేఖ్య మావైన విజయసాయిరెడ్డి వీరి పెళ్లికి అండగా నిలిచారు. 2012 ఆగస్టు 2న సంగీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నను 5 ఏళ్లుగా దూరం పెట్టారు. ఆయన చెల్లి పెళ్లికి కూడా పిలవలేదని సమాచారం. తారక్కు అలేఖ్య ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2013లో తారకరత్న అలేఖ్య దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు నిషిక. తారకరత్న ధైర్యాన్ని, నచ్చిన మగువను పెళ్లాడిన వైనాన్ని అభినందించి తీరాలి. రీసెంట్గా తారక్ బర్త్డేకి బాలకృష్ణ వచ్చినట్లు సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.